గైస్, వెల్కమ్ టు ద ఛానల్ థాట్స్ ఆఫ్ కర్నీ. ఇవాళ మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూని చూసేద్దాం. సో ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో మన ఫుల్ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇందులో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్స్కి మస్ట్ అండ్ షుడ్ సాల్ట్ అనేది యాడ్ చేయాలండి, లేకపోతే టేస్ట్ బాగోదు. అండ్ అలాగే మనకి వాటర్ అనేది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా పల్చగా ఉండాలండి, మరీ ముద్దగా కూడా ఉండకూడదు. ఎంత పల్చగా ఉంటే మనకి బూందీ వేసుకోవడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, సో ఈ కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉన్న కన్సిస్టెన్సీయే మనకి రావాలండి. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాము. సో ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. సో సన్నగా బూందీ అనేది వేసుకోవాలి. అండ్ ఈ బూందీ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. సో వేసిన ఒక జస్ట్ 1 మినిట్కే మనం తీసేయాలి. సో చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి ప్లేట్లోకి. సో చూసారు కదా, ఈ బూందీని మొత్తం మనం మిక్సీకి పెట్టేద్దాం. సో చిన్న రవ్వలాగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది మనకి లడ్డూకి. సో ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని 1 కప్ ఆఫ్ శనగపిండికి 1 కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో ఇందులో నేను 1/2 కప్ అనేది వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది మెల్లగా షుగర్ సిరప్ అంతా బాగా కరగాలండి. సో దీనికి ఒక 10 మినిట్స్ అనేది మనకి టైం పడుతుంది. సో చూసారు కదా, కరగడం అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇందులో నేను 2 స్పూన్స్ ఆఫ్ ఇలాచీ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో అది కూడా బాగా కరగాలండి. సో ఒక్కసారి బాగా మిక్స్ చేద్దాం. సో చూసారు కదండి, ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి బాయిల్ అవుతుంది. సో ఈ బాయిల్ అవుతున్న స్టేజ్లోనే ఒక్కసారి మళ్ళీ కలుపుకొని, సో ఇప్పుడు నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ కూడా చాలా తక్కువ నేను యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, సో వేగానే ఎలా మనకి మొత్తం కలిసిపోయిందో. సో దీన్ని కూడా ఒక 2 టైమ్స్ ఒకసారి కలుపుకొని, సో ఈ ప్రాసెస్ అంతా బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే పాకం అనేది దగ్గరగా అయిపోతుంది. సో లడ్డు అనేది చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఇలా అవుతున్న స్టేజ్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ కూడా యాడ్ చేసేస్తున్నాం. సో యాడ్ చేసుకొని ఇక్కడ టిప్ ఏంటంటే అస్సలు కలపకూడదండి, కలిపితే మనకి పాకం లాగా అయిపోతుంది వాటర్గా. సో అలా వేసి ఒక 2 మినిట్స్ అందులోనే అది కుక్ అయ్యేలా చూడాలి. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది నేను ఆయిల్లో కానీ గీలో కానీ వేయించలేదండి, నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. సో కుక్ అవుతుంది కదా, సో కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా పచ్చకర్పూరం అనేది యాడ్ చేస్తున్నానండి. సో ప్రసాదం కాబట్టి కంపల్సరీగా మనం పచ్చకర్పూరం అనేది యాడ్ చేయాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలపాలండి. సో కలిపిన తర్వాత చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. సో ఇలా దగ్గరికి మనకి ఎప్పుడైతే అవుతుందో సో అప్పుడు మనకి లడ్డు అనేది చాలా బాగుంటుందండి. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు నేను మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి మొత్తం. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు లడ్డు అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, లడ్డు షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో ఇంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. సో ఈ వినాయక చవితికి మీ ఇంట్లో కూడా ఇలా ప్రసాదాన్ని తయారు చేసి పెట్టండి.